తిరుమల శ్రీవారి ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఆలయ ప్రవేశాలు కలకలం రేపాయి. ఇవాళ ఆణివార ఆస్థానం సందర్భంగా శ్రీరంగం దేవస్థానం తరపున పట్టు వస్త్రాల సమర్పణ జరిగింది. 10 మందికి మహాద్వార ప్రవేశం కల్పించింది టీటీడీ. అయితే ఒకరికి బదులుగా మరొకరు ఆలయ ప్రవేశం చేశారు. ఆలయ ప్రవేశం జరిగినప్పుడు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించలేకపోయారు. విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, తిరుమలలో విజిలెన్స్ అధికారుల వైఫల్యం మరోసారి వెలుగు చూసింది. ఇవాల్టి రోజున శ్రీవారి ఆలయంలో ఆనివార ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది తమిళ సాంప్రదాయం మేరకు నిర్వహిస్తున్నటువంటి ఉత్సవం. ఈ సందర్భంగా శ్రీరంగం దేవస్థానం నుంచి కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ మంత్రితో పాటు శ్రీరంగం దేవస్థానానికి సంబంధించినటువంటి కమిషనర్ వారి ఉన్నతాధికారుల బృందం తిరుమలకు చేరుకుంది. వారు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి పెద్ద జియంగారు మఠం నుంచి కూడా స్వామివారికి ఆలయ సాంప్రదాయాల మేరకు శ్రీరంగం దేవస్థానం నుంచి తీసుకొచ్చినటువంటి పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకొని ఆలయ ప్రవేశం చేసేటటువంటి కార్యక్రమం ఉంటుంది. అందులో భాగంగా శ్రీరంగం దేవస్థానానికి సంబంధించినటువంటి 10 మంది అధికారుల బృందం, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ మంత్రికి సంబంధించి ఆలయ ప్రవేశం కల్పించేటటువంటి ఉత్తర్వులు అయితే టీటీడీ జారీ చేసింది. అందులో భాగంగా ఇవాళ ఉదయం జరిగినటువంటి కార్యక్రమంలో 10 మంది ఏదైతే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధులకు టీటీడీ అనుమతులు ఇచ్చిందో వారిలో ఒకరికి బదులు మరొకరు ఆలయ ప్రవేశం చేశారు. మహాద్వారం వద్ద ఈ విషయాన్ని గుర్తించవలసినటువంటి టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించకపోవడం నిజా వైఫల్యంగా కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి మహాద్వార ప్రవేశ నిబంధనలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితిలో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ప్రధాన ఘట్ట సమయంలో అందరూ ఉన్నతాధికారులతో పాటు టీటీడీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఆలయంలోనే ఉన్నటువంటి సమయంలో కూడా గుర్తించలేని విధంగా టీటీడీ విజిలెన్స్ అధికారులు వ్యవహరించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తుంది. చొప్ప రైట్, థ్యాంక్ యూ మోహన్ ప్రసాద్.